హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడీ నంబర్ 809032220054. సో, ఇప్పుడు మీకు ఒక కమర్షియల్ ప్రాపర్టీ చూపిస్తానండి. సో, ఇది మనకేంటంటే 125 స్క్వేర్ యార్డ్స్ విడ్త్‌లో రెండండి. ఇది 80 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఆనుకొని ఉంది. సో, ఈ ప్రాపర్టీ ఎక్కడంటే మనకి మధురవాడ డీమార్ట్ ఉంటది కదండి. డీమార్ట్ నుంచి అలాగా మనకి పక్కనపాలెం వెళ్ళే రోడ్ అండి. ఇది మనకి 80 ఫీట్ రోడ్ అండి మాస్టర్ ప్లాన్ లో. సో ఇది ఇలాగ అటువైపు నేషనల్ హైవే నుంచి ఇటుపక్క బక్కన్నపాలెం విలేజ్ వెళ్తుందండి. బక్కన్నపాలెం విలేజ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్. సో అలా వస్తుందండి. అలాగే మన బాబా ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే మనకి నవోదయ స్కూల్స్ అలా ఉంటాయండి. సో అక్కడ నుంచి మనకి ఫ్యూచర్ లో సంభువానిపాలెం, అలాగే సంభువానిపాలెం నుంచి దబ్బందు, అలాగే ఎస్ఆర్పురం, అంటే సింహాచలంకి ఒక మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉన్నది. అది 100 ఫీట్ రోడ్డు. అది ఎప్పుడు ప్రపోజల్ ఉంది ఆల్రెడీ, ఎప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందో తెలియదు. సో ఇదైతే 80 ఫీట్ రోడ్లు అండి. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ మనకి మన కార్షాడ్ జంక్షన్ నుంచి ఒక రోడ్ అండి, మనకి పిఎం పల్ లాస్ట్ బస్ స్టాప్ వరకు సేమ్ దీనికి ప్యారలల్ గా అదొక రోడ్ అండి. అది 100 ఫీట్ రోడ్డు. ఇది 80 ఫీట్ రోడ్ అండి. అలాగే మనకి కొమ్మాది సిగ్నల్ నుంచి రైట్ సైడ్ సేమ్ ఇదే విధంగా అదొక 100 ఫీట్ రోడ్డు ఉందండి. ఈ 3 రోడ్లకి అట్నుంచి మీకు చెప్పాను కదండి, మనకి ఎస్ఆర్పురం, దబ్బంద, సంభవానిపాలెం మీద నుంచి పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్, ఆ లాస్ట్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ బాబా కాలేజ్ రోడ్ని, అలాగే ఆ కొండల పక్క నుంచి ఈ బక్కన్నపాలెన్ని, అలాగే కొంచెం ముందుకెళ్తే కొమ్మాది మనకి లక్ష్మీ నరసింహ లేఅవుట్ అలా ఉంటుందండి. చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ పక్క నుంచి మనకి బోరవానిపాలెం నేషనల్ హైవేకి కనెక్షన్ అండి ఆ రోడ్డు. సో ఈ రోడ్లు అనేది చాలా ఇంపార్టెంట్ రోడ్లు. సో ఇది ప్రస్తుతానికి మనకి ఈ ఈ బిట్లు రెండు మనకి సేల్కి ఉన్నాయండి. ఇది 80 ఫీట్ రోడ్. ఆల్రెడీ ప్లాన్ కూడా, కన్స్ట్రక్షన్ కి ప్లాన్ అప్రూవల్ కూడా వచ్చింది జీవీఎంసీలో. ఇదేంటంటే మనకి 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 పొడవెడల్పులు 32-35 అండి. సో మనకి 32 వచ్చేటప్పటికి వెడల్పు, 35 వచ్చేటప్పటికి లెంత్ అండి. సో అలా ఇండివిజువల్ బిట్లు అండి. అంటే మొత్తం అయితే 64 ఇంటూ మనకి 35 వస్తుంది. మనకి ఇంచుమించు 248 నుంచి 250 స్క్వేర్ యార్డ్స్. సో మనకి అది కనిపిస్తుంది ఏంటంటే ఉత్కర్ష కన్స్ట్రక్షన్ అండి. మనకి ఉత్కర్ష మనకి చాలా దిక్కులు ఉన్నాయి కదండి, మనకి చాలా ప్రెస్టీజియస్ కన్స్ట్రక్షన్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. సో దానికి దగ్గరలోనే ఉన్నదండి ఇది ఉత్కర్ష. మన క్యాపిటల్ టవర్స్ అంటారు. సో అవన్నీ హై రేజ్డ్, చాలా వరకు సోల్డ్ అవుట్. సో మనకి ఇది కమర్షియల్ గా ఆనుకొని ఉంది కాబట్టి, సో ఇది ఫ్యూచర్ లో మనకి ఏవైనా మన చిన్న చిన్న షాపులు పెట్టుకోవడానికి వాటికి చాలా బాగుంటుందండి. అంటే ఫస్ట్ లోను ఇదంతా ఖాళీలా ఉంటది, కానీ ఫ్యూచర్ లో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అయిపోతాయండి. ఒకప్పుడు పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్ ఫుల్ గా డెవలప్ అయ్యింది. ఇప్పుడు మిదిలాపూర్ వడాకాలనీ ఏమీ లేదు ఒకప్పుడు. సో ఇప్పుడు మిదిలాపూర్ వడాకాలనీ ఫుల్ డెవలప్ అయింది. అలాగే ఒకప్పుడు ఆరులవ కొత్తగా అవన్నీ వేసేటప్పుడు ఏమీ లేవు. ఇప్పుడు ఆరులవ ప్రతిదీ ఫుల్గా పూర్ణ మార్కెట్లో షాపులు ఎలా ఉన్నాయో ఆ విధంగా తయారవుతాయండి. ప్రస్తుతానికి ఇదంతా చుట్టూ ఇక్కడ మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండడం వల్ల పీజీ హాస్టల్స్ అవన్నీ ఉన్నాయండి. సో మీకు తక్కువ బడ్జెట్లో మీకు కమర్షియల్ ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. చిన్న బిట్లే కాబట్టి 125 ఇంటూ 125 ప్లస్ 125 స్క్వేర్ యార్డ్స్ సెపరేట్గా తీసుకోవచ్చు. మనకి ఇది పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేటప్పటికి 50,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. మన మోడ్ ఆఫ్ పేమెంట్, డ్యూరేషన్ ఆఫ్ టైం బట్టి ప్రైస్ అనేది నెగోషియేషన్ ఉంటుంది. సో ఇది వడా ప్లాట్లు ఏం కాదండి. ఎందుకంటే మనకి ఈ సర్వే నెంబర్ బక్కన్పాలెం 2 ఆటల్లో ఉంది. సో ఒకప్పుడు వీటిల్ని ఈ దగ్గరలో ఉడాది అనేది లేఅవుట్ లేవండి. అంటే మనకి అటువైపు అనేది ఉడా లేఅవుట్లు ఉన్నాయి. అలాగే మనకి కొమ్మాది, పిఎం పాలెం అటువైపు చాలా లేఅవుట్లు ఉన్నాయి. సో ఈ బక్కన్పాలెం మళ్ళీ ఎండింగ్ లో కొన్ని లేఅవుట్లు ఉన్నాయండి. మనకి బక్కన్పాలెం వచ్చేటప్పుడు సాయిరామ్ ఉడా లేఅవుట్ అని ఉంటుంది బాబా కాలేజ్ బ్యాక్ సైడ్. అది బక్కన్పాలెం రెవెన్యూ అండి. గవర్నమెంట్ వాల్యూ ప్రస్తుతానికి అది 22,000 అలా ఉంది. అలాగే మనకి కొమ్మాదిలో కొన్ని కొమ్మాది విలేజ్ వచ్చేటప్పటికి 21,000 ఉంది గవర్నమెంట్ వాల్యూ. శివశక్తి నగర్ 21,000 ఉండండి. కొమ్మాది బక్కనపాలెం విలేజ్ వచ్చేటప్పటికి మన గవర్నమెంట్ వాల్యూ ప్రస్తుతానికి 21 ఉందండి. సో ఇది మనకి కమర్షియల్ ప్రాపర్టీ కింద లెక్క. సో మన వడా ప్రాపర్టీ ఏం కాదు. ఈ చుట్టుపక్కల వడా లేఅవుట్లు కొమ్మాదిలో మనకి రైట్ సైడ్ వెళ్తే విజయనగరం టీచర్స్ లేఅవుట్ ఉంది, అన్నంరాజు లేఅవుట్ ఉంది. అలాగే మనకి ఇటువైపు మళ్ళీ మనకి పిఎం పాలెం వచ్చేటప్పటికి ఏపీ హౌసింగ్ బోర్డ్ కాలనీ అని చెప్పి ఇంచుమించు ఒక 120-150 ఎకరాల్లో ఉంది. అలాగే మనకి అటువైపు ఎఫ్సిఐ లేఅవుట్ ఉంది. అలాగే ఇటువైపు సిక్యూర్డ్ లేఅవుట్ ఉంది.
సో ఇవన్నీ చుట్టుపక్కల చాలా వడా లేఅవుట్లు ఉన్నాయి. ఇది కమర్షియల్ గా చాలా బాగుంటదండి. మీ బడ్జెట్ కొంచెం తక్కువ తక్కువలోనే కమర్షియల్ ప్రాపర్టీ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. సో వాళ్ళకి ఈ ప్రాపర్టీ సూటబుల్ అండి. సో మనం ఈ వీడియో క్లోజ్ చేసే ముందు ఏంటంటే అండి, ఇప్పుడు మనకి ఇరాన్ ఈ మిగతా కంట్రీస్ కి పశ్చిమాసియా దేశాలకి వార్ అవుతుంది. సో మన కస్టమర్స్ చాలా మంది ఎన్ఆర్ఐలు, అమెరికా తర్వాత ఎక్కువ మంది ఉండేవాళ్ళు గల్ఫ్ కంట్రీ పీపుల్ అండి. సో మీరు అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తుందండి. మనకి బహ్రెయిన్ గాని, ఇప్పుడు ఇరాక్, మనకి యుఏఈలో ఉన్నవాళ్ళు, ఇలా సౌదీ అరేబియా, మీకు ఈ మన ఖతారు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆల్రెడీ మనకు వాళ్ళ ప్రాపర్టీస్ అమ్ముతున్నాం, వాళ్ళు మన దగ్గర కొంటున్నారు. మీరు అందరూ ఎక్సలెంట్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని యావత్ భారతదేశం కోరుకుంటున్నారండి. సో అది చిన్న రిక్వెస్ట్ అండి. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీకి వచ్చేటప్పటికి మనకి ఈ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈ 3 జిల్లాల్లో ఓపెన్ ప్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ఇండివిజువల్ హౌస్ కానీ, విల్లాస్ కానీ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. అలాగే మీ బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు ఎవరికైనా ప్రాపర్టీ అమ్మాలన్నా, కొనాలన్నా మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి, రియల్టర్ హరి. సో దాన్ని ఫాలో అవుతే ఎక్కడెక్కడ ఏ ప్రాపర్టీలు ఉన్నాయి మీకు ఒక క్లారిటీ వస్తుందండి. సో మనకు వచ్చిన ప్రాపర్టీనన్నీ మనం ఉడా ప్రాపర్టీని, పంచాయతీ, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండివిజువల్స్, విల్లాస్ అనేది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తామండి. సో మనకు ప్రైజెస్ కూడా మనం ప్రతిదీ వీడియోలో చెప్పడం బట్టి, అంటే ఈ వీడియో తీసినప్పటికి ఈ ప్రైజ్ అండి. సో ప్రస్తుతానికి ఇది 50,000 ఉంది. మళ్ళీ ఫ్యూచర్ లో ఇంకెక్కువ పెరగొచ్చు. అంటే కొంతమంది వీడియోస్ లో ప్రైజెస్ చెప్పలేదు అంటున్నారు. కొంతమంది చెప్పకపోవడానికి కారణం ఏంటంటే, సో ఈ రోజు ఉన్న ప్రైజ్ రేపు ఉండట్లేదండి. మధురవాడ మార్కెట్ అలా డిమాండ్ ఉందండి. సో ప్రస్తుతానికైతే ఇది 50,000 నెగోషియేషన్ అండి. మీరు ఒక 5-6 నెలల తర్వాత ఈ ప్రాపర్టీ ఉన్నప్పుడు అయితే ఈ ప్రైజ్ ఉండొచ్చు, లేదా ఇంతకు మించి ఒక 2,000 పెరగొచ్చు, 5,000 పెరగొచ్చు. ఒక్కోసారి కొన్ని మన కాపులపాడ ప్రాంతంలో రాత్రికి రాత్రే 10,000 పెరిగిందండి కాగ్నిజెంట్ ఓపెన్ అయ్యాక. అలాగే గూగుల్ డేటా సెంటర్ దగ్గర మేము 1,80,00,000 ఎకరం అమ్మితే, ఇప్పుడు అదే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత 6 కోట్లు అయింది. సో ప్రైజ్ వేరియేషన్ అనేది కొన్ని అభివృద్ధి బట్టి మారుతుంటాయండి. సో ఈ వీడియో ఎంతతో ముగిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. జై హింద్. బాయ్.